హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పరాటా. ఈ సొరకాయ పరాటాలని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ సొరకాయ పరాటాలని చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది కదా అండి. మరి వీటిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇలా 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1½ టీ స్పూన్ వరకు సూజీని వేసుకోండి. అదేనండి, బొంబాయి రవ్వని వేసుకోండి. అలానే దీనిలోకి 2 స్పూన్స్ వరకు శనగపిండిని కూడా వేసుకోండి. అలాగే దీనిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు వామును కూడా వేసుకోండి. ఇక్కడ నేను వాముని పొడి చేసి వేసుకున్నానండి. అలాగే దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్సింగ్ చేయండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలపండి. ఈ విధంగా వాటర్ అనేది వేసుకుంటూ పిండిలా చపాతీ పిండిని కలిపేసుకొని దీనిని ఒక 1/2 అవర్ పాటు బాగా నానబెట్టండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒకటి సొరకాయని తీసుకోండి. ఇలా లేతగా ఉన్న సొరకాయని తీసుకొని దీనికి 2 వైపులా సైడ్స్ కట్ చేసి సొరకాయకి పైన పొట్టు ఏదైతే ఉందో దాన్ని తీసేయండి. ఇలా ఈ విధంగా పైన పొట్టుని మొత్తం తీసేసి దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఇలా దీనిని గ్రేటర్ సహాయంతో ఇలా సన్న హోల్స్ ఉన్న వైపు ఇలా తురిమేసుకొని తీసుకోండి. ఇలా ఈ విధంగా సొరకాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా తురిమేసుకొని తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఈ సొరకాయ పరాటా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా తురిమి మొత్తం తీసేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక వైట్ క్లాత్ని తీసుకొని దానిలోకి మనం ముందుగా తురిమి ఉంచుకున్న ఈ సొరకాయ తురుముని దీనిలోకి వేసుకొని దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోయేలాగా ఇలా గట్టిగా పిండండి. ఇలా వైట్ క్లాత్లో వేసుకొని ఇలా సొరకాయలో ఉన్న వాటర్ మొత్తం పోయేలాగా ఇలా గట్టిగా పిండేసి దీనిని పక్కన ఉంచేసుకోండి. ఇలా మనం పరాటాలకి దీనిలో ఉన్న వాటర్ మొత్తం తీసేసి చేసుకోవడం వల్ల మనకి పరాటాలు అనేవి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ విధంగా దీనిలో ఉన్న వాటర్ మొత్తం తీసేసి దీనిని కొద్దిసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక ఆనియన్ని అలానే 2 పచ్చిమిర్చిని తీసుకొని వీటిని ఇలాగా సన్నగా కట్ చేసుకొని తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిపోయినాక ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఆనియన్స్ అనేది మనకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ అనేది పిండిలో వేసుకొని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారంని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. కారం అనేది మనకి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా తురిమి ఉంచుకున్న సొరకాయ తురుమును కూడా దీనిలోకి వేసుకోండి. మనం దీనిలో ఉన్న వాటర్ మొత్తం తీసేసాం కాబట్టి ఇలా పొడి పొడిగా చాలా బాగుంటుందండి. ఇలా సొరకాయ తురుము మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా ఆయిల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని దీనిని ఒక 2-3 నిమిషాల పాటు లైట్గా మగ్గించండి. మనకి సొరకాయ తురుము అనేది బాగా మగ్గించాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి చివరిగా కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.
మనకి పరాటాలోకి స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని కొద్దిసేపు చల్లారనివ్వండి. మనకి హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా బాల్స్‌లా చేసుకొని పొడిపిండిని చల్లుకుంటూ ఇలా చపాతీలని చేసుకోండి. మనకి చపాతీలు ఇలా మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఇలా కొద్దిగా చపాతీని చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న సొరకాయ స్టఫ్‌ని కూడా ఇలా కొద్దిగా తీసుకొని ఇలా బౌల్‌లా చేసుకొని ఈ పిండి మధ్యలో పెట్టండి. ఇలా పెట్టేసి ఈ పైన పిండితోటి మొత్తాన్ని ఇలా కవర్ చేయండి. ఈ విధంగా కవర్ చేసిన తర్వాత పైనుంచి పొడిపిండిని చల్లుకుంటూ ఇలా చపాతీలని ఇలా రుద్దండి. ఇలా పొడిపిండిని చల్లుకుంటూ ఇలా చపాతీలు ప్రిపేర్ చేసుకోండి. మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా పైనుంచి మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా ఈ విధంగా చపాతీలని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే అన్ని పరాటాలని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మధ్యలో స్టఫ్ని పెట్టేసి ఈ విధంగా పిండితో కవర్ చేసేసి వీటిని కూడా చపాతీల్లాగా ఇలా చేసుకొని రెడీగా ఉంచుకోండి. మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా ఈ విధంగా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా ఈ విధంగా చపాతీని రుద్దేసి తీసుకోండి. మనకి పరాటాలు అనేవి ఈ విధంగా చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా పైనుంచి పొడి పిండిని వేసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకొని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి మనకి పరాటాలు అనేవి చక్కగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. మనకి పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇలా పరాటాలని వేసుకుంటూ వెంటనే ఆయిల్ అనేది వేయకుండా రెండు వైపులా కొంచెం కాలిన తర్వాత ఇలా రెండు వైపులా కూడా కొద్దిసేపు కాల్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని పైనుంచి స్ప్రెడ్ చేసుకుంటూ వేయండి. ఇలా ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పరాటాలని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయండి. చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పరాటాలు అనేవి మాడకుండా వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసుకోండి. చూడండి మనకి పరాటాలు అనేవి ఇలా చక్కగా కాలిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే అన్ని పరాటాలని కూడా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోండి. ఈ పరాటాలు అనేవి ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా సొరకాయ పరాటాని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ విధంగా అన్ని పరాటాలని కాల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా రెడీ అయిన ఈ పరాటాలని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా పెరుగు చట్నీతోటి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ పరాటాలని చూస్తుంటేనే వేడివేడిగా పెరుగు చట్నీతోటి సర్వ్ చేయాలనిపిస్తుంది కదా అండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.